వెల్కమ్ టు అవర్ ఛానల్ టాపిక్ వచ్చి ఏపీ 10th క్లాస్ సంవత్సరంకు ఎస్ఎస్‌సి యొక్క రిజల్ట్స్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సో, దాని సంవత్సరంకు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని అయితే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో, అంతకంటే ముందు రిజల్ట్స్ కోసం ఎంతమంది ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారో ఒక లైక్ రూపంలో తెలియజేయండి. సో, మీరు లైక్ చేస్తేనే ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుస్తుంది. సో, కామెంట్ సెక్షన్‌లో మీరు పాస్ అవుతారా? ఫెయిల్ అవుతారా? మీ యొక్క గెస్ ప్రకారం అయితే కిందనైతే మీరు ఏమవుతారో కిందన కామెంట్ అయితే చేసేయండి. సో, మనం అప్డేట్‌గా చూసుకునే ముందైతే మనకు ఇంటర్ సంబంధించి కూడా ఎవరైతే మనకు ఇంటర్ జాయిన్ అవుదాము 10th తర్వాత అనుకుంటారో వాళ్ళకి సంబంధించి కూడా మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో, ఈ యొక్క వీడియోలోనే ఆ యొక్క అప్డేట్ కూడా చెప్తాను. సో, వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేసామంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వస్తున్న ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. రిజల్ట్స్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకైతే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం చూసుకుంటే గనక టుడే వచ్చేసి మనకు కొన్ని ఆర్టికల్స్‌లోని ఏదైతే మనకు థర్డ్ పార్టీ ఆర్టికల్స్ అయితే ఉంటాయో వాటి నుంచి కొన్ని అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి మనకు ఏపీ ఎస్ఎస్‌సి రిజల్ట్స్ 2024 ఏపీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క ప్రక్రియ ఏప్రిల్ 8వ తేదీతో మనకు ముగియనుంది. అంటే మనకి ఏదైతే పేపర్ వాల్యుయేషన్ అయితే ఉందో ఆ యొక్క ప్రక్రియ అయితే పూర్తయిపోయింది. సో, విద్యార్థులు జవాబుపత్రాలను మరోసారి పరిశీలించి మార్కులు నమోదు పూర్తి చేయనున్నారు. సో, ఇక్కడ మనకు విద్యార్థులకు సంబంధించి ఏవైతే పేపర్స్ ఉన్నాయో వాటినన్నిటిని కూడా ఒకసారి అయితే మళ్ళీ రివైడ్ చేసి ఆ యొక్క మార్క్స్‌ని అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. ఆ వెంటనే ఫలితాలైతే విడుదల చేయనున్నారు. సో, మనకి ఏదైతే మార్క్స్ అన్నీ నమోదు చేసుకున్న వెబ్‌సైట్‌లోని వెంటనే 1 ఆర్ 2 డేస్‌లో అయితే మీ యొక్క ఫలితాలైతే విడుదల చేయనున్నారు. సో, ఇదంతా పూర్తవ్వడానికి కనీసం అయితే 2 వారాలైతే పడుతుంది. సో, దీంతో మనకు ఏప్రిల్ 4 వారంలో లేదా మే మొదటి వారంలో ఫలితాలైతే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో, చాలామంది చెప్తున్నారు రేపు ఫలితాలొస్తాయి, ఎల్లుండి ఫలితాలొస్తాయి. అలాగే మనకు 2 డేస్‌లో ఫలితాలైతే విడుదల చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం అయితే చెప్తున్నారు. సో, అన్నీ కూడా మనకు ఓన్లీ ఎక్స్‌పెక్ట్ అండ్ ఫేక్ న్యూస్ అనమాట. సో, అవేవీ లేవు. మనకైతే ఏప్రిల్ 4 వారం అంటే మనకి ఏప్రిల్ 25థ్ గానీ, మే ఫస్ట్ వీక్‌లో గానీ మనకి యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో, అఫీషియల్‌గా అప్డేట్ వచ్చినట్టు మీకైతే ఇంటిమేట్ చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైమ్ వెయిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మనకు ఇంటర్ సంబంధించి కూడా అప్డేట్ వచ్చిందని చెప్పాను కదా! సో, ఇంటర్ ఎంతమంది జాయిన్ అవుతున్నారో కిందనైతే కామెంట్ అయితే చేసేయండి. సో, వాళ్ళకి సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. సో, ఇంటర్ 2024-2025 విద్యా సంవత్సరానికి గాను మనకైతే విద్యా మండలి అయితే ముఖ్యమైన ప్రకటన అయితే రిలీజ్ చేసింది. సో, మనకు మే 15 నుంచి దరఖాస్తు అందుబాటులో ఉంటాయి. సో, మే 22 నుంచి అయితే మనకు తొలి దశ అడ్మిషన్‌లయితే మనకు స్వీకరిస్తారు. ఈ గడువు మనకు జూన్ 1తో ముగియనుండగా అదే రోజు తరగతులు ప్రారంభమవుతాయి. సో, మనకు రెండో దశ అడ్మిషన్‌లు కూడా జూన్ 10వ తారీఖు నుంచి అయితే ప్రారంభం కానుండగా జూలై 1న ముగియనుంది. సో, మీరు చూసారు మనకు ఈ యొక్క ఇంటర్ సంబంధించి 2024-2025 అకాడమిక్ క్యాలెండర్ గాను మనకైతే ఈ యొక్క విద్యా సంవత్సరం గాను మనకైతే మే 15 నుంచి అయితే ఈ యొక్క ఇంటర్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో, మనకు మే 22 నుంచి అయితే తొలి దశ అడ్మిషన్‌లయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు మనకు ఫస్ట్ ఫేజ్ అనేది. సో, మనకు మే 22 నుంచి జూన్ 1 వరకైతే ఫస్ట్ ఫేజ్ అయితే చేస్తారు. అదే రోజు మనకు ఈ యొక్క క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తారనమాట. సో, ఇదే వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, ఎవరైతే మీ ఫ్రెండ్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో లేకపోతే ఇంటర్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో సో, వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.